దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ ఉదయకాలన్న దేవుని మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి ధ్యానిద్దాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకంలో ఉద్భవించిన కారణం నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని, నువ్వు దేవుణ్ణి అనుసరించాలని, దేవుని ఎదుట దేవుని ఎడల నీకు సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం, దేవుని నువ్వు తెలుసుకోవాలని ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన బిడ్డల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ ఉదయకాలాన ఆ రోజు ఆ ఇశ్రాయేలు ప్రజలకి యేసుక్రీస్తు ఇంకా ప్రత్యక్షంగా, సర్వసత్యము ఇంకా వారికి ప్రత్యక్షంగా పరచబడలేదు. సుమారు 800 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ప్రవచిస్తున్నాడు. ఏంటి ఆ సైన్? మీకు సూచన ఏంటి? ఆ సూచన సైన్, ఆ సూచన ఏంటి? ఇదే మీకు నిర్ధారణ, ఇదే మీకు కన్ఫర్మేషన్. ఏంటి అంటే కన్యక వివాహము కాని స్త్రీ, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. అతనికి ఏమని పేరు పెడతారంటే ఇమ్మానుయేలు అని పేరుకి భాషాంతరమున దేవుడు మనకి తోడు. దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి, నీకు నాకు నీడగా ఉండి ఆయన సహవాసంలోకి నిన్ను నన్ను పిలిచాడు. కారణం ఏంటంటే మనం నీతిమంతులను కాదు, కానీ మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి తన కుమార్తెగా చేసుకోవడానికి ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన సంపూర్ణంగా ప్రేమించాడు, దాంట్లో ఏ సందేహం లేదు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్తున్న సమయంలో వారు మార్గ మధ్యంలో ఉండగా దేవుడు వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డాడు. నేను మీలో నివసించినట్లు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించండి. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే నీ మధ్యలో ఉండాలి, నీలో ఉండాలి, నీకు తోడుగా ఉండాలి అని ఆశిస్తున్నాడు. ఎందుకని నువ్వు దేవుడు చెప్తున్న మాటను వినకుండా, పట్టించుకోకుండా, విధిల్చుకొని నిష్టానుసారంగా జీవించాలి? క్రీస్తుని విశ్వసించి క్రీస్తు మార్గంలో నడిస్తే నీకు సమాధానం, నీకు నెమ్మది కలుగు చేసేవాడు ఆయనే. ఆయన అంటున్నాడు, నీలో నేను నివసిస్తా, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను ఉన్నా. నువ్వు ఎందుకని తలుపు తీయకూడదు? నువ్వు ఎందుకని నన్ను చేర్చుకోకూడదు? నన్ను చేర్చుకున్నవాడు సమాధానాన్ని పొందుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు శాంతిని పొందుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు ఉపశమనాన్ని, నెమ్మదిని పొందుకుంటాడు. తద్వారా నీవు జీవించే సంవత్సరములు అధికమవును అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆయన నీతో ఉండాలి, నీ మధ్య ఉండాలని, అలాగే నీకు తోడుగా ఉండేవాడిగా ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? నీకు నాకు ఆయన ఒక భాషాంతరం, ఆయన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. అదే అంటాడు కదా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం ఒంటరివారం కాదు. క్రీస్తుని విశ్వసించిన నువ్వు నేను కూడా ఒంటరిగాడు కాదు, కానీ క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు తోడుగా ఉన్నవారంగా మనం ఉన్నాం. ఎందుకని మనం భయపడాలి? ఎందుకని మనం దిగులు చెందాలి? ఎందుకని నాకెవరు లేరు, నాకు బంధువర్గం లేదు, నాకు సపోర్ట్ లేదు, నాకు ధనబలం లేదు, అండలేదు, నాకు మేడబుద్ధులు లేవు. నువ్వేమి భయపడక్కర్లేదు. అన్నిటికంటే మించింది దేవుని తోడై ఉంటాను. దేవుడు తన ప్రజలకు, తనను విశ్వసించిన వారికి తోడై ఉంటాను అన్నాడు. గనక సహోదరుడా, సహోదరి, చెల్లి, అక్క, తమ్ముడు, అమ్మ, డాడీ, నీకు చెప్తుంది ఏంటంటే యేసుక్రీస్తు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నీలో ఉంటాకి, నీ మధ్య ఉంటాకి ఆయన ఇష్టపడతాను కనుక ఎందుకని అపవిత్రమైనవన్నీ
తొలగించి అపవిత్రమైన మాటలన్నిటినీ విడిచిపెట్టి ఆయన నువ్వు చేర్చుకుంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు నీడగా ఉంటాడు, ఆయన నిన్ను సురక్షితంగా అద్దరికి చేరుస్తాడు. కన్యక ఆ రోజు గర్భవతి అయి కుమారుని నీకు నాకు ఇచ్చింది. అలాగే మనం పవిత్రంగా యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చాటన చేసి యేసుక్రీస్తు నామాన్ని ఆయన మార్గంలో నడిస్తే నీకు నాకు కూడా ఆయన తోడుగా ఉండి అద్దరికి నడిపిస్తాడని ఈ ఉదయకాలన్న ఈ మాటలు చెప్తున్న నేను మరొకసారి మనవి చేస్తుంది. యేసుక్రీస్తు మనకి తోడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోద్దని జ్ఞాపకంలో ఉంచుకొని ఆయన మార్గంలో నడమని మనవి చేస్తూ మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.